అలాగే అంత పందుకొక్కులాగా ఉన్నాడు ఆడు. ఆడు లేచి వెళ్ళిపోయాక సుశీల ఫోన్ చేసింది. అయ్యగారు ఎక్కడున్నారు అంది. ఎక్కడ ఉంటానమ్మా? మీ సెంటర్లో మీ బస్ స్టాండ్ కాడ ఉన్నానమ్మా అన్నాను. అక్కడ ఉండండి, మా ఆయన వచ్చేస్తున్నాడు అంది బండి వేసుకుని. తీరా చూస్తే వాళ్ళ అబ్బాయి వచ్చాడు, సైకిల్ వేసుకొచ్చాడు. ఆడు ఎరా మీ నాన్న లీడర్ అంటే, మా నాన్న బయటికి వెళ్ళాడండి, నేను బాగా తొక్కుతాను అన్నాడు. ఆడు సర్లేని ఎక్కించుకున్నాడు వెనకాల. ఇంతకీ ఎక్కడ తొక్కుతున్నాడు తెలుసా? పెడల మీద తొక్కేస్తున్నాడు. ఆడు బాబు సీట్ ఎక్కువ అన్నాను, సీట్ అందదని అన్నాడు. ఆడు అప్పుడు నేను అనుకున్నాను, ఈడు కూడా ఎక్కడో షాట్ పాడేస్తాడు ప్రభు అని. ప్రభు ఈయన జాగ్రత్తగా నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఈలోగా గేదెలు వచ్చేస్తున్నాయి. ఆ ఊర్లో గేదెలు ఎక్కువంట. రే బాబు గేదెలు వస్తున్నాయిరా, జాయిగా పోను. ఆడంటాడు, మీరు గట్టిగా పట్టుకోండి అన్నాడు. ఆడు పెడల మీద తొక్కేస్తున్నాడు. ఈడు వెళ్ళిపోయి ఆ గేదెను గుర్తేసాడండి. ఆడేమో అడ్డు పడిపోయాడు, నేను ఇటు పడిపోయాను, పేడ కుప్పలో పడిపోయాను. అమ్మా మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అయిపోయి వెళ్ళాను. పొద్దున్న ఎవడ మొహం చూసానే కానీ వెళ్తే ఆవిడ అంటుంది, ఏంటండి ఖరాబ్ అయి మట్టలేటను. మీ అబ్బాయిని అడిగమ్మా అన్నాను. నన్నేం చేయమంటావమ్మా, గేదె వచ్చింది ఆ గుద్దేశాను అన్నాడు. ఆడు సులువుగా చెప్పేస్తాడు. ఆడు సర్లే అయ్యగారు, నేను బట్టలు ఇప్పండి, బట్టలు ఉతికేస్తాను, స్నానం చేయండి, బట్టలు ఉతికేస్తాను, మీరు స్నానం చేసామని. స్నానం చేశాను. మరి బట్టలు అరిదాకా ఉండాలి కదా, మరి నా సైజు బట్టలు ఉంటాయి అక్కడ. ఏమండి చెప్పరేంటండి? అప్పుడు వాళ్ళ ఆయన గారు, ఆ సుశీల గారు అన్నారు, మా ఆయనకి సొక్కా ఎట్టుకొచ్చానండి. వాళ్ళ ఆయన ఇలా చాలా ఎత్తు, ఇలా చూడాలి వాళ్ళ ఆయన.